ఆషాఢం కేజీ సేల్. సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో. కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్. మహిళలకు క్రేజీ సేల్. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్. లేడీస్ వేర్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె శిబిరం వద్దకు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, రవిలు వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసీపీ అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే అదనంగా జీతాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లు గడిచినా ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు. పైగా ఎఫ్ఆర్ఎస్ యాప్ల పేరుతో పనిభారం పెంచారని అన్నారు. అంగన్వాడీ సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని అన్నారు. నెలల తరబడి బకాయిలు ఉంటే అంగన్వాడీ కార్యకర్తలు వచ్చే కొద్దిపాటి జీతాలతో సెంటర్స్ ఎలా నడుపుతారు అని ప్రశ్నించారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు దుర్గా భవానీ, కార్యదర్శి టి రజని, సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు, కార్యదర్శి వి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్, పివి నరసింహారావు పాల్గొని మద్దతు తెలిపారు. సాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. దరిదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ల కాలంలో అంగన్వాడీలు అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. ఇక ఇసుక వేసారి ఈ రోజు నుంచి సమ్మె చేస్తామని చెప్పి 4 రోజుల క్రితం నోటీస్ ఇస్తే ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేసిన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,000 మంది అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లు రోడ్డును పట్టేటువంటి పరిస్థితి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము గత శాసనసభ సమావేశాల సందర్భంగా ఒకరోజు వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబడితే ఆ సందర్భంగా మేము అంగన్వాడీ సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరుపుతాం, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మంత్రి హామీ ఇచ్చి ఇవాటికి కూడా నెరవేర్చలేదు. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లన్నీ న్యాయమైన డిమాండ్లు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే గ్రాడ్యుటీ ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న మాదిరిగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే వాళ్ళు వేతనంలో 50% రిటైర్ అయిన తర్వాత పెన్షన్గా ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. వాళ్ళల్లో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, ఐసిడిఎస్ బడ్జెట్ పెంపుదల చేయాలని, అలాగే ఫేస్ రికగ్నిషన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు. ఇక చిన్న జీతానికి 20-25,000 ఖరీదు చేసేటువంటి స్మార్ట్ ఫోన్లో అటెండెన్స్ చేయాలంటే అది సాధ్యమయ్యేది కాదు. వీళ్ళకి విపరీతమైనటువంటి పనిభారం. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అంగన్వాడీ టీచర్లే. ఉదయం వస్తే సాయంత్రం వరకు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమ్మెని మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణంగా బలపరుస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించుకుంటే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి శృంగభంగం తప్పదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా సుజుకి కంపెనీ 2 వీలర్ అధికృత డీలర్ గా దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ మా శ్రీకృష్ణ సుజుకి. అంతేకాక మా హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్లలో మల్టీ క్రూజ్ రెస్టారెంట్స్, లగ్జరీ రూమ్లు, ఫంక్షన్ హాల్స్, విశాలమైన పార్కింగ్ మొదలగు అత్యాధునిక సదుపాయాలతో మీ అందరి అభిమానాన్ని చూరగొన్న మా ట్విన్ హోటల్స్. మా వ్యాపార సంస్థలను, మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నారా శేషు, డైరెక్టర్, శ్రీకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ.